ఏరోనాటికల్ ఇంజనీర్. అసలు ఏరోనాటికల్ ఇంజనీర్ ఏం చేస్తాడు? చాలామంది ఇప్పటికి అనుకుంటారు పైలట్ కావాలంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలా అని. అది దీనికి సంబంధం లేదండి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువు వేరు, పైలట్ వేరు. ఏరోనాటికల్ ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దానికి కావాల్సిన డిజైన్స్ తయారు చేయడం కానివ్వండి, ఆ ప్రొపల్షన్ సిస్టమ్ తయారు చేయడం కానివ్వండి, వీటి మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. వాళ్ళు మెయిన్గా దేని చదువుతారంటే ఏరో డైనమిక్స్ గురించి కానివ్వండి, బాడీ కన్స్ట్రక్షన్ గురించి కానివ్వండి, ఇవన్నీ వర్క్స్ చేస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా వీళ్ళు ఫ్లైట్ ఎప్పుడైతే కింద భూమి మీద ఉంటుందో అప్పుడు వాళ్ళ పని ఉంటుంది. సరే సార్ ఇదంతా మంచిది, మరి నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావాలంటే బెస్ట్ కాలేజెస్ ఏమున్నాయి? టాప్ 5 బెస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్ వచ్చేసి హిందుస్థాన్ కాలేజ్, సెకండ్ వన్ వచ్చేసి ఐఐటి మద్రాస్, థర్డ్ వచ్చేసి ఐఐటి బాంబే, ఫోర్త్ వచ్చేసి ఐఐఎస్ బెంగళూరు, ఫిఫ్త్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, త్రివేంద్రం. సో ఇవి 5 బెస్ట్ కాలేజెస్ ఇండియాలో. మన తెలంగాణలో 4 కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దుండిగల్లో ఉంటుంది. అండ్ దాని తర్వాత మల్లారెడ్డి అటానమస్, అండ్ మరొక కాలేజ్ కూడా మరి లక్ష్మారెడ్డి అటానమస్, అండ్ దాంతో పాటు మహావీర్ కాలేజెస్లో కూడా ఏరోనాటికల్ చదవచ్చు అనమాట. దీని గురించి ఒక బ్రీఫ్ వీడియో వివేక్ ముత్తోజు యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూసేయండి ముందు.